బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను వింటూ ఉన్నాము. ఈ రోజున మనము రియాజుస్ సాలిహీన్ హదీస్ కిరణాలు 694, 695 ప్రవచనాలు, చిన్ని ప్రవచనాలు ఇది విన్నాము. ఇది మనము గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఖర్జూరపు మొక్కైనా దానం చేయండి, లేకపోతే మంచి మాటైనా పలకండి, నరకాన్ని తప్పించుకోండి. నరకం తప్పిపోతుందా? నీవు నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి, ప్రశాంతమైన మనస్సుతోటి, కేవలం దైవం కోసం మాత్రమే ఉన్నటువంటి మనస్సుతోటి చిన్న మంచి పని చేసినా దాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఆయన చూసేది క్వాలిటీనే చూస్తాడు, క్వాంటిటీ కాదు. ఇన్ని చేసేసామని కాదు. చేసిన దాంట్లో ఎంత హులూసియత్ అంటే ఎంత పరిశుద్ధత ఉన్నదో దైవం పరిశీలన చేస్తాడు. హాస్యలారా, ఎందుకంటే దైవం మీ ఆచరణను, ఆంతర్యాలను చూస్తారు, మీ బాహ్యాన్ని కాదు. మీ రూపురేఖలు, రంగు రూపులు, మీ కులాలు, మతాలు దైవం ఏమి కూడా ఇవి కాదు. కొలబద్ద మీ ఆంతర్యం ఎంత పరిశుద్ధంగా ఉన్నది అన్నది, ఎంత ఆయనకు చెందిందే ఉన్నది, దైవం కోసమే అని ఎంతవరకు ఉన్నది, ప్రజల కోసం ఉన్నదా, దైవం కోసం ఉన్నదా, ఇది ప్రజలకు తెలియదు కదా, దైవానికి తెలుస్తుంది. మహాశిలారా, మహాప్రవక్త ఏమన్నారంటే, ఒక మంచి మాట పలకడం కూడా దాతృత్వమే, దానం చేయడంతో సమానమే. మంచి మాట కూడా దానం చేయడంతో సమానమే. ఏ మంచి పని కూడా అల్పంగా భావించకండి. మీ సోదరుడిని చిరునవ్వుతో పలకరించడం కూడా మంచి పని అన్నారు. చిన్న మాట చెప్పండి, మంచి మాట, అది కూడా సత్కార్యమే. చిరునవ్వుతో పలకరించండి, దీనికి ఏమైనా ఖర్చు అవుద్దండి. చిరునవ్వుతో కూడా మనం పలకరించము, మన దగ్గర ఏదో డబ్బులు ఖర్చు అయిపోతాయి అన్న విధిగా మనం ఉంటాము. మహాశిలారా, ఒక పక్కన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుణ్యాలు సంపాదించుకుని ఎంతో తేలిక చెప్తున్నారు, మనం దాన్ని కష్టతరం చేసేసుకుంటూ ఉన్నాం. చిరునవ్వుతో కూడా మనం పలకరించము, ఖర్చు లేనటువంటి పుణ్యం ఏమండి, అయినప్పటికీ కూడా ఇంత తక్కువైనటువంటి పుణ్యాన్ని కూడా మనం సంపాదించుకోలేం. సలాం చేయడం కూడా ప్రవక్త వారు పుణ్యం అన్నారు. సలాం రిప్లై ఇచ్చిన వాడికి చేసిన వాడి కంటే ఎక్కువ పుణ్యాలు అన్నారు. సలాం అంటే ఏంటండి? సలాం అంటే నువ్వు చల్లగా ఉండాలి, శాంతిగా ఉండాలి, దైవం నిన్ను చల్లగా చూడాలి, నీ కష్టాల నుండి తొలగించాలని చెప్పేసి కదా ఒక ప్రార్థన. సలాం అంటే అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం, శాంతిని దైవం నీకు ప్రసాదించుగాక అని చెప్పేసి నిస్వార్థంగా ఒకరి మంచిని కోరుకోవడం. అతను కూడా అలైకుం అస్సలాం, నీపై కూడా దైవశాంతి కురియుగాక అని చెప్పేసి అతను జవాబు చెప్తాడు. ఈ విధంగా అంటే ఒకరి మంచి కోసం ఒకరి దైవాన్ని ప్రార్థించుకున్నారు. దానివల్ల పుణ్యం. ఒకరి మంచి కోరుకోవడము, ఒకరి బాగు కోరుకోవడం, ఒక శ్రేయస్సు కోరుకోవడము, ఇదే పుణ్యం మహాశలరా. కాబట్టి ఈ విధంగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఖర్చు పెట్టని అవసరం లేదు. కొన్ని ఉన్నాయి, చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం పుణ్యాలు సంపాదించుకోవచ్చు. మంచి మాట లేకపోతే చిరునవ్వుతో పలకరించడం కూడా పుణ్యమే. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.